ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 4వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ విషయాన్ని మీరు తెల్ల పేపర్ మీద రాసి పెట్టుకోండి. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం, కేరళ తాంత్రిక్ గురువు గారు పండిట్ పవన్ నంబూదరి, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. ఎందుకంటే కనుక ఇది మీ యొక్క జీవితంలో ఈ రోజు దినఫలాల ప్రకారం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కాబట్టి పేపర్ మీద రాసి పెట్టుకోండి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులకి ఎప్పుడూ కూడా రుణపడి ఉంటారు. అలాగే కుంభరాశి వారు జీవితంలో ఎన్ని నిందలు, ఆరోపణలు ఎదురైనా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలను కూడా కలిగి ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ 2025వ సంవత్సరం జూన్ 4వ తేదీ బుధవారం యొక్క దినఫలాల ప్రకారం మీ యొక్క జీవితంలో ఊహించని ఒక సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలం క్రితం మిమ్మల్ని వదిలేసి మీరు వద్దనుకుని వెళ్లిపోయినటువంటి వ్యక్తులు మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం కానీ, మీకు కాల్ చేయటం కానీ, ఏదైనా సహాయాన్ని మీ దగ్గర అర్థించటం కానీ చేస్తారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని గొలిపేటటువంటి సంఘటన. చాలా పంతంతో ఉన్న వ్యక్తులు ఆ పంతాన్ని విడిచిపెట్టి ఈ విధంగా మీ దగ్గరికి రావటమనేది మిమ్మల్ని చాలా ఆశ్చర్యపరిచేటటువంటి సంఘటన. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కాబట్టి తెల్ల పేపర్ మీద రాసి పెట్టుకోండి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే మిగిలిన అంశాలు మాత్రం ఈ యొక్క కుంభరాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుంభరాశి వారిపైన నరదృష్టి ప్రభావం అధికంగా ఉంటుంది. కాబట్టి మీ యొక్క జీవితంలో చాలా రోజులుగా చాలా రకాల సమస్యలను మీరు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యల నుండి బయటపడే మార్గం అతి త్వరలో మీ ముందుకు రాబోతుంది. ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు శివ భగవానుణ్ణి ఆరాధించడం ద్వారా కూడా మీ యొక్క జీవితంలో ఎటువంటి ఆటుపోట్లు, సమస్యలు ఉన్నా కానీ వాటి నుండి మీకు ఉపశమనం అనేది లభిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క జూన్ 4వ తేదీ బుధవారం రోజు మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా సక్సెస్ మీ వెంట ఉన్నప్పటికీ కూడా కొన్ని అవకతవకలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. వీలైతే శివుడికి అభిషేకం చేయండి, లేదా మీ ఇంట్లో స్ఫటిక లింగం కనుక ఉన్నట్లయితే మీరే అభిషేకం చేయండి. జలాభిషేకం చేసినా పర్వాలేదండి. ఆ పరమశివుడు సంతోషిస్తాడు. మీ యొక్క జీవితంలో మీకు చెడుగా ఉన్నటువంటి ఫలితాలు ఏంటో వాటిని మంచి ఫలితాలుగా మార్చేస్తాడు. మీ యొక్క జీవితంలో శుభ గడియలు రాబోతున్నాయి. అయితే ముఖ్యంగా వ్యక్తిగత జీవితంలో కొన్ని ఆటుపోట్లు ఎదుర్కొంటున్నప్పుడు, అలాగే వ్యక్తిగత జీవితంలో మీకేవైనా సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎవరికి పడితే వారితో షేర్ చేసుకోవటం కూడా మంచిది కాదు. ఎందుకంటే మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులు ఉన్నారు. వారు మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినప్పుడు మీరు బాధతో వాటిని వారితో షేర్ చేసుకున్నా సరే వాటిని చూసి వారు చాలా సంతోషిస్తారు. అంటే మీ యొక్క బాధను చూసి వారు చాలా సంతోషపడతారు. ఈ విధంగా సంతోషపడి మీ యొక్క జీవితంలో అనేక రకాల అనర్థాలను కూడా తెచ్చిపెడుతూ ఉంటారు. అంటే ఒక రకమైనటువంటి సైకోయిజాన్ని వారు మీ పైన చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఈ అంశంలో ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఎవరితో ఏ విధంగా నడుచుకోవాలి అనే దాని గురించి అవగాహనను కలిగి ఉండాలి. లేకపోతే కనుక లేనిపోని సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో ఉంటాయి. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యాపారస్తులకి ఈ రోజు సవాల్తో కూడుకున్నటువంటి సమయం అనే చెప్పుకోవాలి. చాలా కాలంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్యకి పరిష్కారం లభిస్తుంది, కానీ మరొక సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు కుట్ర చేసి మీ పైన ఒక ఆరోపణ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్త పడండి. మీ యొక్క పై అధికారులు కూడా మిమ్మల్ని అపార్థం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి
ఈ అంశంలో కూడా కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు కూడా సఫలీకృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. మీరు అనుకున్న విజయాలను సాధించగలుగుతారు. విదేశాలకు వెళ్లాలనే కోరిక అతి త్వరలో నెరవేరే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు గోచరిస్తున్నాయి. అంటే దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ నైతే మీరు రిసీవ్ చేసుకుంటారు. అతి త్వరలో విదేశాలకు వెళ్లడానికి మీకున్నటువంటి ఆటంకాలు అన్నీ కూడా క్లియర్ కాబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే మీ యొక్క తోపుట్టువులతో కానీ లేదా మీ యొక్క సంతానంతో కానీ మీ యొక్క కుటుంబ సభ్యులు ఎవరితో అయినా సరే విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నట్లయితే కనుక వారితో ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించుకునేటటువంటి ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది. ఆ పరమశివుడే అటువంటి అవకాశాన్ని మీ ముందుకు తీసుకుని వస్తాడు. ఖచ్చితంగా అవకాశం మీ ముందుకు వస్తుంది. ఆ యొక్క అవకాశాన్ని వినియోగించుకున్నట్లయితే మీరు బంధాలను కాపాడుకునే వారవుతారు. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త కుంభరాశి వారికి చాలా అవసరమని చెప్పుకోవాలి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్నారో ఈ మధ్య కాలంలో సబ్జెక్ట్ విషయంలో కొన్ని డౌట్స్ ఉన్నాయి. వాటిని ఏ విధంగా నివృత్తి చేసుకోవాలి అనే దాని గురించి మీకు క్లారిటీ లేక కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అటువంటి వ్యక్తులకి మీకున్నటువంటి డౌట్స్ ని అంటే అనుమానాలను నివృత్తి చేసుకునే ఒక అవకాశం రాబోతుంది. ఉపాధ్యాయుల నుండి కూడా చక్కటి మద్దతు లభించే అవకాశాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైనా సరే నూతన వ్యాపార పెట్టుబడుల కోసం డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక డబ్బు సమకూర్చుకునే అవకాశాలు కూడా మీ ముందుకు రాబోతున్నాయి. ఖచ్చితంగా డబ్బును సమకూర్చుకోగలుగుతారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే కనుక కొంత ఉపశమనం అయితే లభించబోతుంది. అంటే మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గాలు మీకు కొంతమంది వ్యక్తులు సూచించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం రాజకీయ నాయకులకి సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక వివాహ శుభకార్యానికి కానీ లేదా ఏదైనా శుభకార్యానికి కానీ మీరు హాజరవుతారు. అక్కడ పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలుసుకుంటారు. వారితో కాసేపు చర్చించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి మీకు ఇదివరకు ఉన్నటువంటి అనుమానాలు ఈ సమయంలో వారితో చర్చించడం ద్వారా నివృత్తి అయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఉద్యోగార్థులు ఉన్నట్లయితే ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక అవకాశం అయితే మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం ద్వారా మీరు ఖచ్చితంగా సక్సెస్ అవ్వగలుగుతారు. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే చాలా రోజులుగా వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఒక చక్కటి సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అంటే ఇదివరకు కొన్ని సంబంధాలు మీ ముందుకు వచ్చాయి కానీ ఏ సంబంధం కూడా అంతగా మీకు నచ్చలేదు. ఈ రోజు మీ ముందుకు వచ్చే సంబంధం విషయంలో మీరు కొంత ఆసక్తిని కనబర్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో ఈ అంశాల గురించి చర్చిస్తారు. అలాగే ఫైనల్ డెసిషన్ తీసుకునే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం అనేది చాలా ఉత్తమమని చెప్పుకోవాలి. ఈ విధంగా కుంభరాశి వారికి జూన్ 4వ తేదీ బుధవారం యొక్క దినఫలాల ప్రకారం చూసినట్లయితే మిమ్మల్ని చాలా కాలం నుండి దూరం పెట్టినటువంటి వ్యక్తులు మీ దగ్గరికి రావటం లేదా మీకు కాల్ చేయటం మీ యొక్క సహాయాన్ని అర్థించడం జరుగుతుంది. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని గొలిపేటటువంటి సంఘటన. ఊహించని ఈ సంఘటన మీ యొక్క లైఫ్ లో ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా కనిపిస్తున్నాయి. శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించండి. శని స్తోత్రం పారాయణ చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కాని వస్త్రాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి. మరెన్నో శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలం ఖచ్చితంగా మీకు లభిస్తుంది. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.